వెల్కమ్ టు టీశాట్. ఇంతకుముందు మనం వృక్ష శరీర ధర్మశాస్త్రంలో భాగంగా కిరంజన్య సమయోక్రియ, శ్వాసక్రియ, ద్రవాభిసరణము, విసరణము లాంటి జీవక్రియల గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం అదే వృక్ష శరీర ధర్మశాస్త్రంలో మిగిలిపోయినటువంటి జీవ ప్రక్రియల గురించి నేర్చుకుంటూ ఫైటో హార్మోన్లు, మొక్కల్లో వృక్షాల్లో వృద్ధిని నియంత్రించేటువంటి మరియు వృద్ధిని ప్రోత్సహించేటువంటి హార్మోన్లైనటువంటి ఫైటో హార్మోన్ల గురించి నేర్చుకుందాం. ముందుగా వృక్ష శరీర ధర్మశాస్త్రంలో మనకి బిందు స్రావము అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఈ బిందు స్రావంలో ఏం జరుగుతుందనంటే కొన్ని రకాల మొక్కల లోపల పత్రాల యొక్క చివరి భాగంలో సాధారణంగా ఈ రకమైనటువంటి బిందు స్రావం అనేటువంటిది మనకి గడ్డి మొక్కల్లో జరుగుతుంది. గడ్డి మొక్కల యొక్క పత్రాలు అనేటువంటి ఈ విధంగా పొడవుగా ఉంటాయి. ఈ పత్రాల యొక్క చివరి భాగంలో ఉండేటువంటి జలరంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఈ జలరంధ్రాల ద్వారా నీరు అనేటువంటిది రేణువుల రూపంలో బయటికి రావడాన్నే మనము బిందు స్రావము అని పేర్కొనడం జరుగుతుంది. కొన్ని రకాల మొక్కలు పత్రం చివరి భాగంలో ఉండే జలరంధ్రాల ద్వారా నీటిని బిందువుల రూపంలో కోల్పోయే ప్రక్రియనే మనము బిందు స్రావము అని పేర్కొంటాము. మనం ఉదయాన్నే మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు పార్కుల లోపల గడ్డి మొక్కలు అనేటువంటివి ఉంటాయి. ఆ గడ్డి మొక్కల యొక్క చివరి భాగంలో నీటి తుంపర్లు అనేటువంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సాధారణంగా మనం దాన్ని ద్రవాభిసరణనో బాష్పోత్సేకంగానో కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గడ్డి మొక్కలలో ఆ విధంగా వచ్చేటువంటి నీటి బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ నీటి బిందువులు అనేటువంటివి బిందు స్రావం ద్వారా జరిగినాయి. గుర్తుంచుకోండి, ఇంతకుముందు పోటీ పరీక్షల లోపల గడ్డి మొక్కల్లో సాధారణంగా మొక్కలు అనేటువంటివి నీటిని కోల్పోయే ప్రక్రియ బాష్పోత్సేకం. ఆ ప్రక్రియకి ఈ బిందు స్రావానికి కొంత అయోమయానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. రెండింటికి మధ్య తేడాలు ఒకసారి చూడండి. బాష్పోత్సేకం లోపల నీరు అనేటువంటిది నీటి ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అంటే బిందువుల రూపంలో పత్రాలపైన ఉండేటువంటి అవకాశం ఉండదు. కానీ బిందు స్రావం లోపల నీరు అనేటువంటిది బిందువుల రూపంలో జలరంధ్రాల ద్వారా బయటికి కోల్పోయే ప్రక్రియనే మనం బిందు స్రావం అని పేర్కొంటాం. పరీక్ష లోపల మనకి పార్క్ లోపల ఉదయాన్నే గడ్డి మొక్కల పైన ఉండేటువంటి బిందువులు ఏర్పడడానికి గల కారణం అని ఇచ్చేసి బాష్పోత్సేకము, బిందు స్రావము, విసరణ, ద్రవాభిసరణ ఈ రకంగా 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనము కన్ఫ్యూజ్ అయ్యి బాష్పోత్సేకం పెట్టేటువంటి అవకాశం ఉంది. గమనించండి, ఇక్కడ ఆ రకంగా గడ్డి మొక్కలు ఉదయాన్నే అని మెన్షన్ చేసినప్పుడు మనము పెట్టాల్సింది బిందు స్రావము. మీకు తెలుసు, బాష్పోత్సేకం అనేటువంటి సాధారణంగా పగటిపూట అనేటువంటి జరుగుతుంది. ఎందుకనంటే పగటిపూట మనకి ఉష్ణోగ్రతలు అనేటువంటివి అధికంగా ఉంటాయి, గాలిలో తేమ శాతం అనేటువంటి తగ్గుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే గాలిలో తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతాయో పత్రాలు అనేటువంటివి ఎక్కువ మొత్తంలో నీటిని పత్రరంధ్రాల ద్వారా నీటి ఆవిరి రూపంలో కోల్పోవడం జరుగుతుంది. ఆ రకమైన ప్రక్రియను బాష్పోత్సేకం అని అంటాం. కానీ మనం ఇక్కడ చూస్తున్న ప్రశ్న ఏదైతే ఉందో దాని లోపల ఉదయ సమయాల్లో అని అంటున్నాడు, పార్కుల లోపల గడ్డి మొక్కలలో అని పేర్కొంటున్నాడు. సాధారణంగా బిందు స్రావం అనేటువంటిది గుల్మాలలో అధికంగా జరుగుతుంది. గుల్మాలు అని అంటే గడ్డి మొక్కలు అని గుర్తుంచుకోండి. సో ఉదయాన గడ్డి మొక్కలు ఈ విధంగా నీరు అనేటువంటిది బిందువుల రూపంలో ఉండడానికి బాష్పోత్సేకం కారణం కాదు, బిందు స్రావం అనేటువంటిది కారణం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. జలరంధ్రాలు అనేటువంటి ప్రత్యేక రంధ్రాల ద్వారా ఈ నీటిని బిందువుల రూపంలో కోల్పోయే ప్రక్రియనే బిందు స్రావం అని పేర్కొనడం జరుగుతుంది. ఉదాహరణ, గుల్మాలలో ఉదయం సమయంలో ఎక్కువగా నీటి బిందువులు ఏర్పడటం గల కారణము బిందు స్రావము. ఇది బిందు స్రావం అనేటువంటి ప్రక్రియ మొక్కలలో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఫైటో హార్మోన్లు. మనకు తెలుసు, మన దేహం లోపల అనేక రకాల హార్మోన్లు అనేటువంటి అనేక రకాల ప్రక్రియలను నిర్వర్తిస్తాయి. వాటి గురించి కూడా మనము నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ మొక్కల్లో కూడా అదే రకమైనటువంటి హార్మోన్లు పనిచేస్తూ ఉంటాయి. వీటినే మనము ఫైటో హార్మోన్లు అని పేర్కొనడం జరుగుతుంది. ఈ ఫైటో హార్మోన్లు అనేటువంటివి మొక్కల పెరుగుదలకి మరియు అభివృద్ధికి నియంత్రిస్తూ ఉంటాయి. ఒక మొక్క పెరగాలన్నా, పెరగకుండా ఆగాలన్నా, అదేవిధంగా పుష్పించాలన్నా, పుష్పాలు రాలిపోవాలన్నా, ఫలించాలన్నా అంటే ఫలాలు పక్వత రావాలన్నా, ఫలాలు పక్వత తర్వాత మనకి చెట్టు నుండి విడిపోవాలన్నా కూడా ఈ ఫైటో హార్మోన్లు అనేటువంటివి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. సో ఆ రకంగా మొక్కలలో పెరుగుదల, అభివృద్ధిని నియంత్రించే హార్మోన్లని ఫైటో హార్మోన్లని పేర్కొనడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా మనకి 5 రకాలు అనేటువంటివి ఉంటాయి. ఈ 5 రకాలలో ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్, అబ్సిసిక్ యాసిడ్ అండ్ ఇథిలిన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ 5 రకాలలో ప్రధానంగా ఏవైతే 3 ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్,
సైటోకైనిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు కూడా పెరుగుదలని ప్రోత్సహిస్తూ ఉంటాయి. మొక్కల పెరుగుదలకి ఆవశ్యకమైనటువంటివి ఆక్సిన్స్, జిబెరెలిన్స్ మరియు సైటోకైనిన్స్ అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అబ్సిసిక్ ఆమ్లము, ఇథిలిన్ ఏవైతే ఉన్నాయో పెరుగుదలని నియంత్రించేటువంటి కారకాలు, వీటినే వృద్ధి నిరోధకాలు అని కూడా పేర్కొనడం జరుగుతుంది. సో మొక్కల యొక్క వృద్ధిని ఇవి ఆపేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని వృద్ధి నిరోధకాలను పేర్కొనడం జరుగుతుంది. పర్టికులర్గా అబ్సిసిక్ ఆమ్లము లేదా అబ్సిసిక్ యాసిడ్ మరియు ఇథిలిన్ అని గుర్తుంచుకోండి. ఈ మూడేమో వృద్ధిని ప్రోత్సహిస్తాయి, ఈ రెండేమో వృద్ధిని నియంత్రిస్తూ ఉంటాయి. ఇది ఫైటోహార్మోన్లకు సంబంధించినటువంటి బేసిక్ అంశాలు. అదేవిధంగా ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆక్సిన్స్. సో మొట్టమొదటగా మొక్కలలో కనుగొన్నటువంటి హార్మోన్, మొక్కల్లో కనుగొన్నటువంటి ఫైటో హార్మోన్ ఏది అని అంటే అది ఆక్సిన్స్ అని గుర్తుంచుకోండి. దీనిపైన ఇంతకుముందు మనము ప్రశ్నను చూడడం అనేటువంటిది జరిగింది. సో ఇది ప్రధానంగా మొక్కల పెరుగుదలకి ఉపయోగపడును. మొక్కలు పెరగాలనంటే ఈ ఆక్సిన్ అనేటువంటి ఫైటో హార్మోన్ అనేటువంటిది దోహదపడుతుంది. అదేవిధంగా మొక్కలలో సహజంగా ఉండేటువంటి ఆక్సిన్లు అనేటువంటి వివిధ రూపాల్లో ఉంటాయి. మొక్కల్లో సహజంగా ఉండేటువంటి ఆక్సిన్ ఏంటి అని అంటే IAA అని పేర్కొనడం జరుగుతుంది. దీన్నే మనము ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ అని అంటాం. దాన్ని షార్ట్ ఫామ్లో మనం IAA అని పేర్కొంటాం. సో మొక్కల్లో సహజంగా లభించేటువంటి ఆక్సిన్ ఏది అని అంటే అది మనకి IAA. ఇంకా ప్రధాన కాండం యొక్క పెరుగుదల అధికంగా జరిగి, అంటే సాధారణంగా మనకి ఈ రకమైనటువంటి కాండం ఉంటుంది మొక్కల లోపల. ఇది వేరు వ్యవస్థ అనుకున్నట్లయితే ఈ మొక్కలకి పార్శ్వభాగంలో కొమ్మలు అనేటువంటివి ఉంటాయి. ఈ రకంగా మొక్కల యొక్క ప్రధాన కాండం యొక్క చివరి భాగంలో ఆక్సిన్ల ఉత్పత్తి జరిగి అగ్రగ్రీవాల కారణంగా కాండం అనేటువంటిది పైకి ఎదగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మొక్కలలో ప్రధాన కాండం యొక్క పెరుగుదల అధికంగా జరిగి పార్శ్వశాఖల యొక్క పెరుగుదల తగ్గినట్లయితే, అంటే పార్శ్వశాఖలు అంటే పక్కకు ఉండేటువంటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పార్శ్వశాఖలను పేర్కొనడం జరుగుతుంది. ఈ పార్శ్వశాఖల యొక్క పెరుగుదల తగ్గి ప్రధాన కాండం యొక్క పెరుగుదల అధికంగా ఉన్నట్లయితే ఆ రకమైనటువంటి ప్రక్రియని మనము అగ్రాధిక్యత అని పేర్కొనడం జరుగుతుంది. మనం దాన్ని ఆ రకమైనటువంటి ప్రక్రియని అగ్రాధిక్యత అని పేర్కొనడం జరుగుతుంది. ప్రధాన కాండం యొక్క పెరుగుదల అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఈ అగ్రాధిక్యతకు కారణమైనటువంటి ఫైటో హార్మోన్ ఆక్సిన్స్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, పెరుగుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి అగ్రాధిక్యతని ఆక్సిన్ అనేటువంటిది ప్రోత్సహిస్తుంది. ఇది మనకి ఆక్సిన్లకు సంబంధించినటువంటి అంశము. సో ఇప్పుడు మనం కాండం పెరుగుదల గురించి నేర్చుకున్నాం కాబట్టి మొక్కల్లో రెండు రకాలైనటువంటి చలనాలు అనేటువంటివి ఉన్నాయి. సహజంగా మొక్కలు అనేటువంటి చలనాలను చూపించవు, కానీ మొక్కలు తమ కాండాల యొక్క పెరుగుదల ద్వారా, అదేవిధంగా వేరు వ్యవస్థ యొక్క పెరుగుదల ద్వారా అవి ఎటువైపుగా వాటి పెరుగుదలని ప్రోత్సహిస్తున్నాయి అనే విషయాన్ని ఆధారం చేసుకొని కాంతి అనువర్తన చలనము, గురుత్వ అనువర్తన చలనము అనేటువంటి రెండు రకాల ప్రక్రియలు మన మొక్కల్లో గమనించవచ్చు. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ మొక్క అనేటువంటిది ఈ విధంగా ఉందనుకోండి. ఇది ఒక వేరు వ్యవస్థ. వేర్ల యొక్క పెరుగుదల మరియు కాండం యొక్క పెరుగుదలను కనుక గమనించినట్లయితే, ఇక్కడ మనకి సూర్యుడు అనుకున్నట్లయితే వేర్ల యొక్క పెరుగుదల మరియు కాండం యొక్క పెరుగుదలను గమనించినట్లయితే కాండం యొక్క పెరుగుదల అనేటువంటిది ఈ విధంగా సూర్యుని వైపుకి వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా ఒక షాడో రీజియన్ తీసుకోండి. ఒక పెద్ద రాయి ఈ విధంగా ఉన్నట్లయితే, ఇక్కడ కొంత మృత్తిక ఉన్నట్లయితే, ఇక్కడ మొక్క పెరిగిందనుకోండి. ఎప్పుడైతే మొక్క ఈ విధంగా పెరుగుతుందో ఇక్కడ సన్లైట్ పడుతూ ఉంటుంది కాబట్టి ఈ సన్లైట్ వైపుగా కాండం పెరుగుదల అనేటువంటిది ఈ విధంగా వంగి ప్రయాణిస్తూ ఉంటుంది. ఎందుకనంటే సూర్యరశ్మిని పొంది ఆహారాన్ని సంపాదించుకోవాలి కాబట్టి. మీరు ఎప్పుడైనా గమనించండి, పెద్ద పెద్ద కొండలు మరియు గుట్టల మధ్యన ఉన్నటువంటి మొక్కలు అనేటువంటివి అవి పెరిగి బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. మొక్క మొలకెత్తడం అనేటువంటిది ఇక్కడే మొలకెత్తుతుంది, కానీ సాధారణంగా ఈ విధంగా వంగి బయటికి పెరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఎందుకనంటే ఇక్కడ సూర్యరశ్మిని పొందడానికి వీలుగా, సూర్యరశ్మిని పొందితే పత్రహారితాన్ని ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ని, నీటిని ఉపయోగించుకొని అవి ఆహారాన్ని సంశ్లేషించుకోగలుగుతాయి. కాబట్టి ఆ విధంగా సూర్యకాంతి వైపుగా మొక్కలు వంగి పెరగడాన్నే మనము కాంతి అనువర్తన చలనము అని పేర్కొనడం జరుగుతుంది. కాంతి అనువర్తన చలనము అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇది కాండం యొక్క పెరుగుదలకు సంబంధించినటువంటి అంశము. మరో విషయము గురుత్వ అనువర్తన చలనము అని పేర్కొంటున్నాం. గురుత్వ అనువర్తన చలనం అని అంటే ఇక్కడ వేరు వ్యవస్థ యొక్క పెరుగుదలని చూడండి. సాధారణంగా ఇది భూమి అనుకున్నట్లయితే
భూమిపైన గురుత్వాకర్షణ శక్తి అనేటువంటిది ఈ విధంగా కింది వైపుకు పనిచేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా భూమి లోపల కూడా ఈ విధంగా భూకేంద్రం వైపుగా గురుత్వాకర్షణ శక్తి అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. సో ఇది గురుత్వాకర్షణ శక్తి పనిచేసేటువంటి దిశ. అదే దిశలో మొక్కల పెరుగుదల కూడా ఉంది, గమనించండి. మొక్కల యొక్క వేర్ల పెరుగుదల అనేటువంటిది గురుత్వానువర్తన శక్తి ఏ విధంగానైతే ఉందో, గురుత్వాకర్షణ శక్తి ఏ దిశలోనైతే పనిచేస్తుందో అదే దిశలో వేరు వ్యవస్థ పెరుగుదల ఉంది. కాబట్టి ఈ రకమైన వేర్ల చలనాన్ని మనము గురుత్వానువర్తన చలనం అని పేర్కొనడం జరుగుతుంది. సో కాంతి అనువర్తన చలనం అంటే సూర్యరశ్మి వైపుగా మొక్కలు వంగి పెరగడాన్ని కాంతి అనువర్తన చలనం అని, గురుత్వాకర్షణ శక్తి ఏ దిశలోనైతే పనిచేస్తుందో ఆ దిశలో వేరు వ్యవస్థ పెరుగుదల ఉండడాన్ని గురుత్వానువర్తన చలనం అని పేర్కొనడం జరుగుతుంది. ఇది మన మొక్కల్లో అబ్జర్వ్ చేసినటువంటి 2 రకాల ప్రక్రియలు. నెక్స్ట్ మనం చూద్దాము ఆక్సిన్స్ గురించి పరిశీలించిన తర్వాత జిబ్బరిల్లిన్స్. సో ఈ జిబ్బరిల్లిన్స్ అనేటువంటివి మొక్కల పెరుగుదలకి ఉపయోగపడతాయి. మొదటగా జపాన్ లోపల జిబ్బరిల్లా ఫిజికోరై శిలీంధ్రం లోపల ఈ జిబ్బరిల్లను కనుగొనడం జరిగింది. కాబట్టి వీటికి జిబ్బరిల్లిన్స్ అని పేర్కొన్నారు. అదేవిధంగా మొక్కల యొక్క పెరుగుదల లోపల విత్తనం అంకురణ లోపల, అంటే ఒక విత్తనం అనేటువంటిది మొలకెత్తాలని అంటే జిబ్బరిల్లిన్ అనేటువంటిది అవసరం. జిబ్బరిల్లిన్ అనేటువంటి ఫైటో హార్మోన్ విత్తన అంకురణ లోపల తోడ్పడుతుంది. బాగా గుర్తుంచుకోండి. ఆక్సిన్ ఏ విధంగానైతే పెరుగుదలకు తోడ్పడుతుందో జిబ్బరిల్లిన్ కూడా పెరుగుదలకు తోడ్పడుతున్నాయి. విత్తనాలు మొలకెత్తడంలో ఉపయోగపడేటువంటి ఫైటో హార్మోన్ ఏది అని అంటే జిబ్బరిల్లిన్ అని పేర్కొనాల్సి ఉంటుంది. అదేవిధంగా విత్తన అంకురణలో తోడ్పడిన తర్వాత మనకి ఫలదీకరణ జరగకుండా ఏర్పడేటువంటి ఫలాలను పొందడంలో జిబ్బరిల్లిన్లు ప్రముఖ పాత్ర పొందుతాయి. ఎందుకు ఫలదీకరణ జరగకూడదు అని అంటే, ఫలదీకరణ జరిగితే మనకి ఫలాల లోపల గింజలు విత్తనాలు ఏర్పడేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఒకవేళ ఫలదీకరణ జరగకుండా ఫలాలు ఏర్పడితే ఏమవుతుందనంటే ఫలాల లోపల విత్తనాలు అనేటువంటివి లేకుండా ఉత్పత్తి చేయవచ్చు. మనం గ్రేప్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు సీడ్లెస్ గ్రేప్స్ వస్తున్నాయి. మనం ఎందుకు సీడ్లెస్ గ్రేప్స్ తీసుకుంటాం? మనం తినడానికి అనుకూలంగా ఉండడం కోసము సీడ్లెస్ గ్రేప్స్ని ఉత్పత్తి చేస్తున్నాము. అక్కడ గ్రేప్స్ లోపల సీడ్ లేదా విత్తనం ఉండకూడదు అని అంటే మనము ఈ జిబ్బరిల్లను వాడి ఫలదీకరణ జరగకుండా ఫలాల ఉత్పత్తిని పెంపొందించాలి. ఆ విధంగా సీడ్లెస్ గ్రేప్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఈ రకంగా ఏర్పడేటువంటి ఫలాలనే అనిషేక ఫలాలు అని పేర్కొనడం జరుగుతుంది. అనిషేక ఫలాలు అని అంటాము. విత్తనాలు లేకుండా సాధారణంగా గుజ్జు ఎక్కువగా ఉండే ఫలాలనే అనిషేక ఫలాలని పేర్కొంటాము. ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి సీడ్లెస్ గ్రేప్స్. సో ఇది జిబ్బరిల్లిన్స్ గురించి. నెక్స్ట్ మనము సైటోకైనిన్స్ గురించి చూద్దాం. మనకి ఏవైతే ఫైటో హార్మోన్స్ ఉన్నాయో ఫైటో హార్మోన్స్లో ఉన్నటువంటి 5 రకాల్లో 3వ రకమైనటువంటి సైటోకైనిన్స్ గురించి చూద్దాము. కణ విభజనకి మనకి ప్రధానమైనటువంటి పాత్ర ఈ సైటోకైనిన్స్ అనేటువంటివి తోడ్పడతాయి. అదేవిధంగా పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. బాష్పోత్సేకరణ లోపల నీరు అనేటువంటిది నీటి ఆవిరి రూపంలో పత్రరంధ్రాల ద్వారా బయటకు విడుదల చేయబడుతుందని నేర్చుకున్నాము. పత్రరంధ్రాలు ఆ విధంగా తెరుచుకోవడానికి మరియు ముడుచుకోవడానికి అవసరమైనటువంటి ఫైటో హార్మోన్ ఏదైతే ఉందో అదే మనకి సైటోకైనిన్ అని గుర్తుంచుకోండి. సైటోకైనిన్ అనేటువంటిది కణ విభజనకి తోడ్పడుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక రకమైన కణం అనుకున్నట్లయితే, ఇది కేంద్రకం అనుకున్నట్లయితే వివిధ రకాల కణాంగాలు జీవపదార్థంలో ఈ విధంగా ఉంటాయి. కణ విభజన లోపల ఒక కణం విభజన చెంది మనకు 2 రకాల కణాలు అనేటువంటివి ఈ విధంగా ఏర్పడతాయి. దీనే మనము కణ విభజనగా పేర్కొంటాం. కణానికి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ లేదా కణ జీవశాస్త్రం అని పేర్కొనడం జరుగుతుంది. సైటో అనే పదం ఏదైతే ఉందో కణాన్ని సూచిస్తుంది. కైనిన్స్ అని అంటే ఈ విడిపోవడాన్ని సూచిస్తుంది. కైనిన్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది విడిపోవడాన్ని సూచిస్తుంది. ఈ విధంగా కణం అనేటువంటిది 2 కణాలుగా విడిపోతుంది కాబట్టి సైటోకైనిన్గా దీనికి పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది. దీన్నే మనము కణ విభజనకు తోడ్పడేటువంటి ఫైటో హార్మోన్గా పేర్కొంటున్నాము. సో ఇది ముసలితనాన్ని అంటే మొక్కల లోపల వృద్ధాప్యాన్ని నిర్మూలించి పుష్పాలు అంటే మొక్కల లోపల పుష్పాలు ఏవైతే పత్రాలు ఆకులు ఉంటాయో ఆ ఆకులు తాజాగా ఉండేలాగా పనిచేస్తుంది. సైటోకైనిన్ అనేటువంటిది పుష్పాలు పత్రాల యొక్క వృద్ధాప్యాన్ని నిర్మూలించి తాజాగా ఉండేలా పనిచేస్తుంది. దాన్నే మనం సైటోకైనిన్స్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి అంశం కూడా ఇంతకుముందు పోటీ పరీక్షల్లో అడిగినటువంటి అంశాలే, ప్రధానమైనటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ పేర్కొనడం జరిగింది. కాబట్టి ప్రతి అంశాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక రకమైనటువంటి ఫైటో హార్మోన్ అబ్సిసిక్ ఆమ్లం. పత్రాలని అంటే ఆకులని, పుష్పాలని, ఫలాలని రాల్చడంలో పాత్ర వహిస్తుంది అబ్సిసిక్ ఆమ్లం. అంటే ఒక మొక్క పెద్దగా పెరిగిన తర్వాత వాటి యొక్క పత్రాలని విదల్చాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫలాలు పక్వానికి వచ్చిన తర్వాత
అవి కూడా రాలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే తరానికి విత్తనాలను అందించడం కోసము ఫలాలను రాల్చడంలో ప్రధాన పాత్ర వహించేటువంటి ఫైటో హార్మోన్ మనకి అబ్సిసిక్ ఆమ్లం అని పేర్కొనడం జరుగుతుంది. పుష్పాలు కూడా రాలిపోయిన తర్వాతనే మనకి ఫలాలు అనేటువంటి జరుగుతుంది. ఫలదీకరణ జరిగిన తర్వాత అండాశయం లోపల జైగోట్ ఏర్పడిన తర్వాత పుష్పాలు అనేటువంటి రాలిపోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా రాలిపోవడంలో ప్రధాన పాత్ర పోషించేటువంటిది అబ్సిసిక్ ఆమ్లం. సో నెక్స్ట్ ఇది పత్రరంధ్రాలు మూసుకోవడం లోపల తోడ్పడుతుంది అబ్సిసిక్ ఆమ్లము. సుప్తావస్థని కలిగిస్తుంది ఈ అబ్సిసిక్ ఆమ్లము. అంటే కొన్ని కాలాల పాటు విత్తనాలు అనేటువంటి సుప్తావస్థలో ఉండాలి. ఎండాకాలంలో విత్తనాలు మొలకెత్తితే అవి వాటి జీవనాన్ని కొనసాగించలేవు. కాబట్టి ఎండాకాలంలో సుప్తావస్థని కలిగించి వానాకాలంలో మొలకెత్తేలాగా ఈ అబ్సిసిక్ ఆమ్లం అనేటువంటి విత్తనాల్లో సుప్తావస్థని ప్రేరేపిస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దీన్నే మనము స్ట్రెస్ హార్మోన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఎందుకనంటే మనకి ఎప్పుడైతే స్ట్రెస్ వస్తుందో అప్పుడు పుష్పాలని ఫలాలని రాల్స్తుంది. కాబట్టి దీన్ని మనం స్ట్రెస్ హార్మోన్ అని పేర్కొంటున్నాం. నెక్స్ట్ మనకి ఇథిలిన్. మనకున్నటువంటి అన్ని ఫైటో హార్మోన్ల కన్నా ఈ ఇథిలిన్ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటిది. ఎందుకనంటే ఇది ఏకైక వాయురూప హార్మోన్. అంటే గ్యాసియస్ స్టేట్లో ఉండేటువంటి హార్మోన్ ఫైటో హార్మోన్ ఏదైనా ఉందంటే అది ఇథిలిన్ అని పేర్కొండి. ఫలాల పక్వతకి తోడ్పడుతుంది. అంటే ఫ్రూట్ రైపనింగ్ లోపల ఇథిలిన్ అనేటువంటిది మనకి ఉపయోగపడుతుంది. చూడండి, ఇప్పుడు మనకి మొక్కలు వృద్ధి చెందిన తర్వాత ఫలాలు ఉత్పత్తి చెందిన తర్వాత ఫలాలు అనేటువంటి పక్వానికి రావాలి. ఆ పక్వానికి రావడంలో ఉపయోగపడేటువంటిది వాయురూప ఫైటో హార్మోన్ అది ఇథిలిన్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఒక ఫలం ఎప్పుడైతే పక్వానికి వస్తుందో ఇక్కడ ఈ చెట్టు మీద ఉన్నటువంటి డిఫరెంట్ వేరువేరు ఫలాలు అనుకున్నట్లయితే ఒక ఫలం ఎప్పుడైతే పక్వానికి వస్తుందో అంటే రెడ్ కలర్లోకి మారుతుందో ఈ రెడ్ కలర్లోకి మారినటువంటి ఫలం ద్వారా ఇథిలిన్ అనేటువంటిది ఉత్పత్తి చెంది మరో ఫలాన్ని పక్వానికి వచ్చేలాగా చేస్తుంది. అందుకే ఫలాలు పక్వం చెందడం లోపల వాయురూప ఫైటో హార్మోన్ మనకి ఇథిలిన్ అనేటువంటిది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అందుకే మనం మామిడి పళ్ళు కావచ్చు, సీతాఫలాలు కావచ్చు, కొన్ని పళ్ళను ఆ విధంగా పెట్టినప్పుడు వాటితో పాటుగా ఒక పండిన ఫలాన్ని పెట్టినట్లయితే, ఒక పక్వానికి వచ్చిన ఫలాన్ని పెట్టినట్లయితే మిగిలిన ఫలాలు కూడా పక్వానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది మనం సాధారణంగా గమనించేటువంటి విషయము. ఇక్కడ ఇథిలిన్ ఫైటో హార్మోన్ అనేటువంటిది ఆ పక్వానికి వచ్చిన ఫలం ద్వారా విడుదల చేయబడి మిగిలిన ఫలాలు కూడా పక్వానికి రావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ విధంగా కృత్రిమంగా ఫలాల పక్వతకి మనం కొన్ని రసాయనాలు అనేటువంటివి వాడుతున్నాము. రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు కూడా ఈ రసాయనాల వాడకాన్ని బ్యాన్ చేసింది. ఎందుకనంటే ఇవి క్యాన్సర్ని కలిగిస్తున్నాయి అనేటువంటి పరిశోధనల ద్వారా తెలియదు. కాబట్టి ఈ కృత్రిమంగా ఫలాల పక్వతకు ఉపయోగించినటువంటి రసాయనాలని సుప్రీంకోర్టు అనేటువంటి బ్యాన్ చేసింది, గుర్తుంచుకోండి. సో ఆ విధంగా కృత్రిమంగా ఫలాల పక్వతకి తోడ్పడేటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయంటే అవి ఎసిటలిన్ మరియు కాల్షియం కార్బైడ్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ ఎసిటలిన్ యొక్క ఫార్ములా కనుక చూసినట్లయితే C2H2 అనేటువంటిది ఎసిటలిన్ యొక్క ఫార్ములా. అదేవిధంగా కాల్షియం కార్బైడ్ కనుక చూసినట్లయితే CaC2 అనేటువంటిది కాల్షియం కార్బైడ్ యొక్క ఫార్ములాగా చూడవచ్చు. ఎసిటలిన్ అనేటువంటి C2H2, కాల్షియం కార్బైడ్ CaC2. ఇవి మనకి కృత్రిమంగా ఫలాల పక్వతకి తోడ్పడేటువంటి రసాయనాలు. ఎథిలిన్ అనేటువంటిది సహజంగా ఫలాల పక్వతకి వృక్షం లోపల తోడ్పడితే మనం వాటిని ఫలాలు తీసుకొచ్చి మనం ఆర్టిఫిషియల్గా వాటిని రైపనింగ్ చేయాలని అంటే ఉపయోగపడేటువంటి రసాయనాలు ఏవంటే ఎసిటలిన్ మరియు కాల్షియం కార్బైడ్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము ఫైటో హార్మోన్లు. ఇప్పటివరకు మనం 5 రకాల ఫైటో హార్మోన్లని చూడడం జరిగింది. 5 రకాల ఫైటో హార్మోన్ల యొక్క ఉపయోగాలు మరియు వాటి విధుల గురించి చర్చించడం జరిగింది. నెక్స్ట్ మనకి వృక్షాల లోపల లేదా మొక్కల లోపల ఉండేటువంటి మరో రకమైనటువంటి ప్రక్రియ అది నిపానం అని పేర్కొంటాం. సో నిపానం అంటే సహజంగా ఏంటంటే ఏవైనా ఘన పదార్థాలు నీటిని పీల్చుకొని వాటి యొక్క పరిమాణము పెరగడాన్నే నిపానము అని అంటాము. దీన్నే మనము స్ఫీతం చెందడము అని పేర్కొంటాం. సహజంగా మనము స్ప్రౌట్స్ తినాలంటే ముందు రోజు రాత్రి ఆ విత్తనాలని నానబెట్టుకుంటాం. ఎప్పుడైతే నానబెట్టుకుంటామో అవి నీటిని పీల్చుకొని ఘనపరిమాణంలో పెద్దగా అవుతాయి. సో ఆ రకమైనటువంటి ప్రక్రియనే నిపానము అని అంటాము. సాధారణంగా ఎండాకాలంలో మనం డోర్లని క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. కానీ వర్షాకాలంలో, చలికాలంలో మాత్రము ఆ డోర్లు అనేటువంటివి ఏవైతే తలుపులు ఉంటాయో ఆ తలుపులు అనేటువంటి కొంచెం ఇబ్బందిగా ఓపెన్ చేయడం, ఇబ్బందిగా క్లోజ్ చేయడం అనేటువంటిది ఉంటుంది. దీనికి గల కారణం ఏంటి అంటే గాలి లోపల ఎక్కువ మొత్తంలో ఉండే తేమ మనకి ఈ చెక్క తలుపులు
గ్రహించుకొని గని పరిమాణం పెరిగిన కారణంగా వాటిని క్లోజ్ చేయడంలో మనకి ఇబ్బందులు అనేటువంటివి తలెత్తుతాయి. దానికి గల కారణం కూడా నిపానం. సో ఇక్కడ ఒక ఉదాహరణ, విత్తనాలు నీటిని పీల్చుకొని మొలకెత్తడానికి గల కారణం ఏంటి అని అంటే నిపానం. సో ఆ రకంగా నీటిని పీల్చుకున్నప్పుడు మాత్రమే వాటి ఘనపరిమాణం అనేటువంటిది పెరుగుతుంది. ఎప్పుడైతే ఘనపరిమాణం పెరుగుతుందో విత్తనాల పైభాగంలో ఉండే పొర అనేటువంటిది తొలగిపోయి దాని నుంచి విత్తనాలు అనేటువంటివి మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా మొక్కలలో ప్రధానమైనటువంటి ప్రక్రియ, కీలకమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే మొక్కలు మొలకెత్తాలంటే, విత్తనాలు మొలకెత్తాలి అంటే అవి ఫస్ట్ స్పీతం చెంది వాటి పై పొర తొలగిపోయి వాటి నుంచి మనకి మొలకలు అనేటువంటివి రావాలి. కాబట్టి ఈ నిపానం అనేటువంటిది కీలకమైనటువంటి ప్రక్రియగా పేర్కొంటాం. నెక్స్ట్ మనకున్నటువంటి మరో రకమైనటువంటి ప్రక్రియ మొక్కలలో మనం అబ్జర్వ్ చేసేటువంటిది ద్రవోద్గమము అని పేర్కొంటాము. సో ఇక్కడ ద్రవోద్గమంలో ఏమవుతుందనంటే, ఇది ఒక మొక్క అనుకున్నట్లయితే ఈ మొక్క యొక్క కింది భాగంలో మనకు వేరు వ్యవస్థ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. వేరు వ్యవస్థ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. సో ఈ వేర్లు నీటిని పీల్చుకుంటాయి. మృత్తికలో ఉన్నటువంటి నీటిని వేర్లు అనేటువంటివి పీల్చుకోవడం జరుగుతుంది. సో వేర్ల ద్వారా పీల్చుకున్నటువంటి నీరు కాండంలోని పర్టికులర్గా దారువు అని అంటాం. కాండంలో పర్టికులర్గా దారువు అని అంటాం. సో ఈ దారువు అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ దారువు అనేటువంటిది ఒక సన్నని నాలిక లాంటి నిర్మాణం. కాండం లోపల ఉండేటువంటి సన్నని నాలిక లాంటి నిర్మాణం. ఈ సన్నని నాలిక లాంటి నిర్మాణం లోపల తలతన్యత అనేటువంటి భౌతిక దృగ్విషయం కారణంగా, తలతన్యత అనేటువంటి భౌతిక దృగ్విషయము మరియు అసంజన బలాలు, సంసంజన బలాలు అనే 2 రకాల బలాలు ఉంటాయి. అంటే 2 రకాల నీటి అణువుల మధ్యన ఉండేటువంటి బలాలను సంసంజన బలాలు అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నీటి అణువుకి మొక్క యొక్క కణానికి మధ్యన ఉండేటువంటి బలాలని అంసంజన బలాలు అని పేర్కొనడం జరుగుతుంది. ఈ రకమైన అసంజన బలాలు మరియు సంసంజన బలాలు ఈ తలతన్యత అనేటువంటి భౌతిక దృగ్విషయం కారణంగా నీరు అనేటువంటిది ఈ నాలిక, దారు అనేటువంటి సన్నని నాలిక ద్వారా పైకి ఎగబాకుతూ ఉంటుంది. ఈ విధంగా నీరు అనేటువంటిది పైకి ఎగబాకుతూ పైకి సరఫరా చేయబడడాన్ని మనము ద్రవోద్గమము అని పేర్కొనడం జరుగుతుంది. మరోసారి చెప్తున్నాను, వేర్ల ద్వారా పీల్చుకున్నటువంటి నీరు దారు అనేటువంటి సన్నని నాలికాయుత కణజాలం ద్వారా పైకి ఎగబాకుతూ మొక్కలోని అన్ని భాగాలకి నీటి సరఫరా జరగడాన్ని మనము ద్రవోద్గమము అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకంగా తలతన్యత అనేటువంటి భౌతిక దృగ్విషయం అనేటువంటిది ఇక్కడ కీలకమైన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ మనము ఇంకొక రకమైనటువంటి అంశం ఏంటి అని అంటే, దారునాళాల లోపల అక్కడక్కడ నీటి బుడగలు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ నీటి బుడగలు ఏర్పడి నీటి సరఫరాకి అంతరాయాన్ని కల్పిస్తాయి. ఈ విధంగా నీటి బుడగలు ఏర్పడి నీటి సరఫరాకి అంతరాయాన్ని కలిగించడాన్నే మనము ఎంబోలిజం అని పేర్కొంటాం. ఎంబోలిజం అని అంటే మిగిలిన జీవ ప్రక్రియలకు అనేటువంటిది అవరోధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకనంటే ఇక్కడ వేర్ల ద్వారా పీల్చుకున్నటువంటి నీరు మొక్కలోని అన్ని భాగాలకి సరఫరా చేయబడుతుంది. ఆ విధంగా సరఫరా అవుతున్నటువంటి క్రమంలో మృత్తికలో పీల్చుకున్నటువంటి పోషకాలు, ఖనిజ లవణాలు అన్నీ కూడా నీటి ద్వారా మొక్కలోని అన్ని భాగాలకి చేరవేయబడతాయి. కానీ ఎప్పుడైతే ఈ దారువు లోపల నీటి బుడగలు ఏర్పడతాయో ఆ నీటి బుడగలు ఏర్పాటు అయిన కారణంగా మనకు నీటి రవాణాకు అంతరాయం అనేటువంటిది కలుగుతుంది. నీటి రవాణాకు ఎప్పుడైతే అంతరాయం కలుగుతుందో ఈ పోషకాలు, ఖనిజ లవణాలు అనేటువంటివి మొక్కలోని అన్ని భాగాలకి అందవు. కావున ఆ రకమైనటువంటి పరిస్థితిని మనము ఎంబోలిజంగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇది వృక్ష శరీర ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వివిధ రకాల జీవక్రియలు మరియు ఫైటో హార్మోన్లకు సంబంధించినటువంటి సమాచారం. మరో క్లాసులో మరో పాఠ్యాంశంతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.